హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. ఈరోజు నేను వీడియోలో మీకు ఒక పర్ఫెక్ట్ పూరీ కర్రీని చూపించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. పూరీలోకి పూరీ కర్రీ లేకుంటే చాలా వెల్తీగా అనిపిస్తుంది కదా. సో దీన్ని మనం యాక్చువల్గా కొన్ని ఏరియాస్లో బాంబే చట్నీ కూడా అంటారు, కానీ ఈ పూరీ కర్రీలోకి పూరీతో చాలా టేస్ట్ వస్తుంది. చాలా ఫ్లేవర్గా ఉందండి, చాలా టేస్ట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ ఒక 3 to 4 తీసుకున్నాను, ఒక పొటాటో తీసుకున్నాను, బంగాళదుంప, కరివేపాకు, తర్వాత శనగపిండి, 2 ఆనియన్స్ మీడియం సైజ్ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టేసుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను అండి. ఇంతలోపు మనము ఆనియన్స్ మొత్తం నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను నిలువుగా. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. పూరీ కర్రీలోకి మనకు ఆనియన్స్ కన్ఫామ్గా మనకు నిలువ కట్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఆనియన్స్ని ఒక 1 minute వరకు లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుందాం అండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కరివేపాకు యాడ్ చేసుకున్నాను అండి. తర్వాత జీలకర్ర, ఆవాలు నియర్లీ ఒక 1/2 tablespoon యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు రెండు ఇలా 1 minute వరకు ఫ్రై చేసుకున్నాను. తర్వాత దీంట్లోకి ముందుగా చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకున్నాను. దీంట్లోకి ఒక 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మిక్స్ చేసి ఒక 1 minute వరకు మూత పెట్టేసి ఫ్రై చేసేయండి. ఇప్పుడు మంచిగా ఇలా లైట్గా కలర్గా మంచిగా మనకు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యి, తర్వాత ఒక 1/2 tablespoon పసుపు యాడ్ చేసుకున్నాను. ఒక పొటాటోను మంచిగా ఉడికించి పెట్టేసుకుని మ్యాష్ చేసి పెట్టుకున్నాను అండి. ఇప్పుడు ఈ స్టేజ్లో పొటాటోను యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు ఈ ఆలు మంచిగా మిక్స్ చేసుకున్నాను, మ్యాష్ చేసిన ఆలుని. ఒక 1/2 tablespoon కారం యాడ్ చేసుకున్నాను అండి. కారం పూర్తిగా ఆప్షనల్ అండి, నాకు కొంచెం గ్రీన్ చిల్లీలో స్పైసీనెస్ తక్కువైందని చెప్పేసి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకు ఒక బౌల్ తీసుకొని నేను దాంట్లో 2 tablespoons నేను శనగపిండి యాడ్ చేసుకున్నాను. శనగపిండి స్టార్చ్ మనకు పూరీ కర్రీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అంట. సో ఎప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. మంచిగా మిక్స్ చేసుకున్నాను, ఉండలు లేకుండా లమ్స్ లేకుండా మంచిగా మిక్స్ చేసుకున్నాను. కావాలంటే కొంచెం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకొని ఈ స్టార్చ్ను మనము పూరీ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఆలు మంచిగా మిక్స్ అయిపోయింది. సో ఈ వాటర్ స్టార్చ్ను మనం యాడ్ చేసుకున్నాం కదా, శనగపిండి స్టార్చ్ను మంచిగా మిక్స్ చేసుకుని ఒక 2 minutes వరకు మంచిగా ఫ్రై చేసుకున్నాను అండి. వెంటనే వాటర్ యాడ్ చేసుకుంటే పచ్చి వాసన పోదండి. పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఇలాగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీకు కన్సిస్టెన్సీ బట్టి మీకు ఎంత కావాలో వాటర్, ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదు గట్టిగా కావాలంటే గట్టిగా యాడ్ చేసుకోండి. నాకు కొంచెం లూజ్గా కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాను అండి. చూసారా, ఈ విధంగా మంచిగా ఇలాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మొత్తం నేను లో ఫ్లేమ్లో చేసానండి ప్రాసెస్ మొత్తం. ఒక 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకున్నాను, తక్కువ పడింది. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 minutes వరకు మంచిగా కుక్ చేసుకున్నాను. అంతేనండి, పూరీ కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంది, చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి పూరీకి. మనము ఈ పూరీ కర్రీ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. సో మా వీడియోస్ మీకు వర్తి అనిపిస్తే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అండ్ నోటిఫికేషన్ టచ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.